ఈరోజు అయితే చెన్న మసాలా కర్రీ చేస్తున్నా. ఇంకో శనగలు ఉడకబెట్టుకున్నాయి. ఇగో ఈ మాత్రం ఇట్లా అంటే మెత్త ఉండాలి. మీరు కుక్కర్లోనైనా ఉడకబెట్టుకోండి, నార్మల్గానైనా ఉడకబెట్టుకోండి. ఇట్లా అయితే మెత్త ఉండాలి. ఇది టమాటా పేస్ట్, 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టిన, ఒక 2 ఆనియన్, ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఎలా తయారు చేయాలనో చూద్దాము. టేస్ట్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చపాతీలకైనా పూరికైనా ఎక్సలెంట్ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడైతే కరిమాకు వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఫ్రై అయితే పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిందాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలానే పసుపు అల్లం పేస్ట్ వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. అయితే పసుపు అయితే వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వద్దు, వాసన వస్తుంది. మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ బాగా వస్తుంది. కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు అయితే ఆయిల్ బాగా పైకి వచ్చింది, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకొని ఇట్లనే ఆయిల్ పైకి వచ్చిందాక బాగా ఫ్రై అయితే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇలా టమాటా పేస్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి, ఫ్రై అవుతుంది. మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ బాగుంది కదా. మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా మన ఆలోచనలను బట్టే మన వంట తయారవుతుంది. మనం మంచిగా ఆలోచించినాం అనుకో, మంచి గుర్తు తెచ్చుకున్నాం అనుకో, వంట సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మన ఆలోచనలు వంట చేసేటప్పుడు వేరు ఉండాలి. ఎట్లాంటి చెడు ఆలోచనలు, చెడుగా మాట్లాడుకోవడం జరిగినాయి అనుకో, వంట అస్సలు టేస్ట్ కదా ఆ రోజు. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన వంట కూడా సూపర్ టేస్ట్. ఇప్పుడైతే ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. కారం తినదాన్ని బట్టి చూసి వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఇప్పుడు బాగా అయితే కలపాలి. కొంచెం టైం పడుతుంది దీనికి. కొంచెం ప్రాసెస్ అయితే పెద్దగా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. వంట టేస్ట్గా ఉండడం కూడా ఒక అదృష్టమే. ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చిందో. ఇప్పుడు ఇలా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ అంతా ఇట్లా పైకి రావాలి. పైకి వస్తుంది, ఇది మంచిగా ఫ్రై అయినట్టు. పైకి వచ్చిందాక ఉంచుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది ఈ కర్రీకి. టేస్ట్ ఉండాలంటే కొంచెం టైం తీసుకోవాలి కదా. మనం చేతితోటి వంట టేస్ట్గా రావడం కూడా అంత ఈజీ కాదు. ఎంత కుతకుతలాడుతుంది. అయితే ఇప్పుడైతే ఇలానే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా. అదే అన్నట్టు చెన్న మసాలా కర్రీ ఇది. నేనైతే ఎప్పుడు ఇట్లనే తయారు చేస్తా, వండుతా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చపాతీలో పూరీలకైతే ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం అన్నంలో కాంబినేషన్ కొంచెం తక్కువ. ఇంకా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచాలి. అయితే చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చిందో, మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఏం లేదు, ఈ ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచాలి. కొంచెం టైం పడుతుంది. ఎంత చేసినా మనం హెల్దీ ఫుడ్ అనుకుంటున్నాం, కానీ ఏదో రకంగా కల్తీ ఫుడ్ అయితే తినవలసి వస్తూనే ఉంది. ఇంట్లో తయారు చేసుకున్నా కూడా తెచ్చుకునేదైతే బయటకు వెళ్ళే కదా, అందుకే కల్తీ తినక తప్పదు. ఇంకా సూపర్ అయింది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే జర ఆయిల్ ఎక్కువ వచ్చినాం కదా. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టము. పిల్లలకి చపాతీ పూరి ఇప్పుడు ఏదన్నా ఒకటి కావాలంటారు. చపాతీలు అయితే ఇంకో సూపర్ ఉంటుంది. పూరి చపాతీలు ఎక్సలెంట్ ఉంటుంది. మా పిల్లలకైతే అట్లయితేనే ఇష్టం. ఇది ఇంకా కాసేపు ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే చెన్న మసాలా కర్రీ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
కలర్ బాగుంది.